ఇంతకుముందు మన జ- మా ఎన్టీ రామారావు ముందు ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుండే. ఇప్పుడు వచ్చేసి బాలకృష్ణ కూడా డెవలప్మెంట్ చేసేవాడా. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఈ పక్కన పిఎల్ ఉన్నారు కూడా, వాళ్ళ తరపున మనకేం డెవలప్మెంట్ చేయడం లేదు. అదే పిఎల్ మీద బాగా చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ. చెడ్డ పేరు వస్తూ ఉంది. పిఎల్ అయితే ఊరికి వాళ్ళేమో దోషించుకునేటట్లు మాదిరిగా చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రోడ్ శాఖ కానీ, ఇంకా ఇవి మామూలు ట్రాఫిక్ వాళ్ళది కానీ, కళ్ళు కూడా మంచి కళ్ళు దొరకట్లేదు, అంత కల్తీ కళ్ళు చేసుకుంటున్నారు. నాకు తెలియదు. అది కళ్ళదైతే మనకు తెలియదు. అంటే దీంట్లోనే బాగానే ఉంది. ఇగో దీంట్లో హాస్పిటల్లో అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగా చూస్తారు. బీదా సాధిపోతే ఇంకో హాస్పిటల్ ఇంకో అటుకుపడి ఇటుకుపడి అని చెప్పి పంపించేస్తుంటారు. పాపం బీదా సాధాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు ఉండాలి కదా, ఇట్లా చూస్తారు. ఊరు కొంచెం ఇచ్చి తక్కువ కూడా లేదు తైలు వేరే అడుగుబండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మెయిన్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ చేయాలని మన హాస్పిటల్లో కావాలని పేదలకు అంతా బాగా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కలిసారా బాలకృష్ణ గారిని? నేను కళ్యాం లేదు, చూస్తున్నాను అంతే. అందుబాటులో ఉంటారు అసలు? నెలలో ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఏం లేదు, ఒక నెల ఉంటే తిరిగి మళ్ళీ నెలలో వస్తాడు పోతుంటాడు. మళ్ళీ పిఎల్ పెట్టింటారు కదా, వాళ్ళు చూసుకోమంటాడు. బాలకృష్ణ అయితే తప్పేం లేదు, పిఎల్ సరిగ్గా చూసుకోవడం లేదు అంతే. బాలకృష్ణ గారు మంచోడే, పనులేం చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు పాపం ఏమో వాళ్ళకి చూసుకోవడం లేదు. మెయిన్ మనకి ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగా చూస్తూ ఉండలేదు. ఎందుకని? పని చేశారు ఎవడు కార్పెంటర్ పని చేస్తారంటే ఇప్పుడు చేత కాదు నాకు. వయసు అయిపోయిందంటవా? 73 ఏళ్ళు నాకు. 73? అంత కనపడట్లా, నువ్వు ఎంగు కనపడుతున్నావే. మా నాయన రాసినాడు అది. మా నాయన పేరు రాసినాడు, నా పేరు అంతేనా? పుట్టినవాడే రాసినాడు మా నాయన. రాసిండా? డేట్ ఆఫ్ బర్త్ అంతా రాసిండా? ఆరోగ్యం బాగుంది కాబట్టి ఇన్నాళ్ళు ఉన్నట్లే. అంతేనా? వస్తుంది 4000. బాలయ్య అభిమానాను వాళ్ళే. అవునా? ఎన్టీఆర్ గారిని చూసినావా? ముందు నుంచే ఎన్టీఆర్ని కూడా చూసినా. మాట్లాడినప్పుడన్నా అంత అవకాశం ఉండదు సార్ మాకే మాట్లాడేంత అవకాశం. బాలయ్య గారిని మాట్లాడి చూసినాం, మనుషులు అంతా దగ్గర పోయినాం కానీ మాట్లాడు. ఎట్లా జరుగుతుంది అభివృద్ధి? ఎట్లా జరుగుతుంది హిందూపురం? మనకి మేము అది హిందూపురం కాదు, మా పెనుగొండ. సరే, హిందూపురం బాగుందా ఇప్పుడు చూస్తుంటే? బాగానే ఉంది, మా పెనుగొండ బాగానే ఉంది. బాలకృష్ణ మంచోడేనా? అయ్యో చాలా మంచివాడు కదా. కోపం ఏ కోపం ఎక్కువ అంటారే? అది బాగుంది, మామూలు కోపం. నాకు ముసలికే కోపం ఎక్కువ ఉంది, ఆయనకు ఉండదా? అంతేనా? కుర్రాడు కాబట్టి మడే ఏం సార్ ఇదంతా ఏమి ఏలా ఊరికి అడుగుతున్నావు? బాగున్నావు అని? నువ్వు బాగున్నాను. నా పేరు సంధ్య. ఏం చేస్తుంటారు? హోటల్. అట్లా ఎట్లుందండి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఆయన బాగా చేస్తున్నారు మాకు. అవునా? హాస్పిటల్ సౌకర్యం కానీ మిగతా అన్ని కూడా బాగా చేస్తున్నారు. బాలకృష్ణ గారు. బాలకృష్ణ, జై బాలయ్య. జై బాలయ్య చూస్తుంటారా సినిమాలు? ఆయన సినిమా తప్పకుండా చూస్తాము. ఎందుకు ఆయన ఇన్నిసార్లు వరుస గెలుచుకుంటా వస్తున్నాడు అంటే? చేసే మంచి పనులు, ఆడవాళ్ళంతే అభిమానం ఎక్కువ, మర్యాదలు ఇచ్చి మాట్లాడతారు, అది బాగా. అంటే కొంచెం కోపం మనిషి అని విన్నామే. అయినా కూడా ఆ కోపంలోనే ప్రేమ ఉంటుంది. అవునా? జై బాలయ్య. జై బాలయ్య. అది ఫ్యాన్ అనేది ఒక అభిమానం సపరేట్, రాజకీయం అనేది ఒక సపరేట్. కానీ కొన్ని విషయాల్లో నమస్తే, మీ పేరు? సురేష్ కుమార్. ఏం చేస్తుంటారు? హోటల్. ఎట్లుందండి కూటమి పరిపాలన? కుటుంబ వల్ల కొంచెం పర్వాలేదు, అంతగా చెప్పేకి లేదు, కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. హిందూపురం తగ్గట్టుగా ఆయన బాలయ్య కొంచెం మంచిగా చేస్తున్నారు. ఇది ప్రజలకి పలుకుతాడు ఖచ్చితంగా 100%. అంటే సినిమాలు బిజీలో ఉంటాడు కదా, నా నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడా? ఆయన బిజీ ఉన్నా కూడా సినిమా సపరేట్ అయింది, 2 పడవలు ప్రయాణం చేస్తున్నాడు. అయినా కానీ నేను దాన్ని చేస్తాను. సినిమా తీసినా కూడా ఒక పక్క మన హిందూపురానికి అన్ని మంచి చేస్తున్నాడు, అంతవరకు చాలా సంతోషం. ఇన్నిసార్లు గెలవడానికి కారణం ఏమంటారు? ఎప్పుడు ఓడిపోకుండా కారణం అంటే ఇది కంచుకోట మాదిరి. ఇది మన హిందూపురము కంచుకోట, తెలుగుదేశం అనేది ఇది. దాని తగ్గట్టుగా తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ వచ్చిన తర్వాత ఇంకా ఓటమి ఎరగడం లేదు, అది విజయమే. అలా నేను చెప్పలేను, ఇంకా 10 మంది ఉంటారు చెప్పాలి కదా. నా మనసుతో నేను చెప్తున్నాను.